హుజరాబాద్ లో అందరం ఒక దగ్గర హ్యాపీగా గడుపుదామని వెళ్తే మేమందరం ఒక దగ్గర కలిసినాము అని ఒక వీడియో పోస్ట్ చేయగానే జమ్మికుంట సిస్టర్స్ ఛానల్లో నా ఛానల్లో ఒక మేధావి కామెంట్ పెట్టిండ్రు. ఆ కామెంట్ చూసిన నెక్స్ట్ సెకండ్ నుండే బాధపడుతూ మమతక్క డల్ అయిపోయింది. అమ్మ బాధ చూడలేక పిల్లలు కూడా డల్ అయిపోయిండ్రు. వీళ్ళ జీవితంలో నవ్వులు ఉండకూడదు, వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలని కోరుకునే నీచులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తే అనవసరంగా అందరం ఒక దగ్గర కలిసినాం రా దేవుడా అనిపించింది. ఆ రోజు అక్క అన్నం కూడా తినలేదు, చాలా బాధపడ్డది. తిన్న తర్వాత వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన కదా, మా అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేదు, మా చెర్రి బాబు ఒకడే ఇంటి దగ్గర ఉన్నాడని. మేము వచ్చిన తర్వాత అదే రోజు నైట్ ఇంటికి వచ్చిండ్రట అక్క వాళ్ళు. ఆ రోజు నైట్ అంతా కూడా అక్క పిల్లలు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూనే ఉన్నారట. ఇంకా సోనీ చెల్లె కూడా అక్కడే ఉన్నది. ఇంకా నిన్న మార్నింగే మహేష్ ఫోన్ చేసిండు, శ్యామల ఫోన్ చేసింది. అక్క నిన్న నైట్ నుండి మమతక్క పిల్లలు ఇద్దరు కూడా చాలా ఏడుస్తుంటూ బాధపడుతున్నారు. అసలు పిల్లలు కూడా స్కూల్ కి పంపించలేదన్న తర్వాత ఇంకా నేను మా ఆయన వెళ్ళినాము. వెళ్ళేటప్పటికి కూడా అక్క ఏడుస్తూనే ఉన్నది. ఇంకా చాలా మోటివేషన్ చేసిన, ఆఫ్టర్నూన్ వరకు కూడా మోటివేట్ చేస్తే గానీ అస్సలు మనసు కుదిరపడలేదు ఆమెకి. ఈవినింగ్ వరకు కొంచెం సెట్ అయింది. ఇంకా నవ్విన తర్వాతనే నేను మా ఆయన ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ నైట్ ఎవరో కాల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టిండ్రంట. ఇంకా పిల్లలిద్దరు అక్క కూడా మాకు బ్రతకాలనిపిస్తలేదని ఏడుస్తూనే ఉన్నారట. 12 o'clock కి నాకు ఫోన్ వచ్చింది అక్క ఫోన్ నుండి, కానీ నేను పడుకున్నా, అప్పుడు చూసుకోలేదు. మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ చూసేసరికి అక్క నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇంకా వీడియో కూడా పోస్ట్ చేసిండ్రు ఏడుస్తూ. వెంటనే అక్కకి ఫోన్ చేస్తే మార్నింగ్ 6 o'clock కి కూడా ఏడుస్తూనే ఫోన్ మాట్లాడింది. మమతక్కని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనే రాకుండా చూసుకోండి, ఎందుకంటే మమతక్క అనాథ కాదు, ఆమెకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆ కుటుంబాన్ని అభిమానంతో ఆదరించే యూట్యూబ్ కుటుంబం కూడా ఆమెకి అండగా ఉన్నది. వీటన్నిటికీ తోడు ఆమె చదువుకున్న జ్ఞానవంతురాలు, స్ట్రాంగెస్ట్ ఉమెన్. పైగా మహిళల సంరక్షణకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది. సమస్యలతో బాధపడుతూ ఏడుస్తున్న ఎంతో మంది మహిళల జీవితాలను తీర్చిదిద్దే సంస్థలో పనిచేస్తున్న మమతక్క. అలాంటిది ఆమెనే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆమె ఊరుకుంటది, ఆమె పనిచేసే సంస్థ ఊరుకుంటది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఆమెను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోవాల్సిందే, అది నేనైనా ఇంకెవరైనా.